ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా బ్లౌజ్ సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 180 తీసుకోవాలి. ముందుగా డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మనం అంచు భాగాన్ని మనం ఎదరికొచ్చే విధంగా వేసుకోవాలి. ముందుగా బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు రెండు ఖర్చు భాగాన్ని మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు మనం కింద బెల్ట్ భాగం కోసం వెనక భాగానికి లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు కింద బార్డర్ తీసుకోవాలి. ఒక పాయింట్ ఎక్స్ట్రా కింద నడుం భాగం కోసం పాయింట్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది ఖర్చు భాగం. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా వేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి వెనక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా డీ భాగం ఎంత అవుతుందో డీ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ డీప్ దగ్గర నుంచి పట్టుకుని మనం షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి బయటకు ఒక పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు భాగం తీసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీస్తున్నాను. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి, షోల్డర్ లూజు. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగం ఎంత అవుతుందో ఖర్చు భాగం వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక భాగానికి తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీస్తున్నాను. లేదా మనకు ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్కి ఎక్కడికి అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి లూజ్ భాగానికి. ఇప్పుడు పైన మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్ భాగానికి మార్క్ చేసుకోవాలి కిందకి ఈ విధంగా. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ కార్నర్లో మనకి 1.5 ఇంచ్ ఉండే విధంగా ఈ కార్నర్లు మార్క్ చేసుకోవాలి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కింద భాగానికి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకు ఒకసారి సరిపోతుందో లేదో చూసుకోవాలి ఒకసారి కట్ చేయకముందే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడభాగం కోసం క్రాస్ కట్ చేస్తున్నాను ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో మనం ఇంకా కొంచెం పెద్ద మెడ కావాల్సిన కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వెనక భాగానికి బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. బెల్ట్ భాగాన్ని జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనం బెల్ట్ భాగాన్ని స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, కానీ బెల్ట్ భాగాన్ని వేరొక ముక్క మనం జాయిన్ చేసుకొని వేసుకున్నట్లయితే నడుం భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ భాగం నుంచి మధ్య ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. మనకి మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మన బ్లౌజ్ ఆర్తో ఎంతైతే పొడవు ఉందో చూసుకొని మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి కరెక్ట్గా సరిపోయింది. ఎంత అవుతుందో అంతవరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకి రెండు వైపులా సమానంగా ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో ముందు భాగానికి తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు కింద నడుము భాగాన్ని మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 ఇంచ్ వరకు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. మనం చంక భాగం దగ్గర తీసుకోవచ్చు, కానీ హ్యాండ్స్ కోసం ఒకవేళ తక్కువైనట్లయితే మనం ఈ విధంగా మనం పైకి తీసిన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కూడా క్రాస్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం క్రాస్గా తీసుకొని ఒకసారి మనకి ఉక్సుల భాగంతో సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి మధ్య భాగానికి పట్టుకొని కింద డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా మనం మడత పెట్టిన దగ్గరికి ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడికి. ఈ విధంగా ఇప్పుడు మనం చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కాబట్టి మెడభాగం పెద్దగా ఉంటుంది. మనం ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ మెడభాగానికి కూడా ఈ విధంగా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి నడుము భాగం దగ్గర. ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా మనం మార్క్ చేసుకోవాలి లోతు భాగం తీయడం కోసం. ఈ విధంగా ఇప్పుడు మెడభాగానికి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా తాళ్ళు భాగం మనకి ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మెడ భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి రౌండ్ చేసుకొని కొంచెం లోతు భాగాన్ని లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోవాలి. మనకి ఇది మోడల్ కాబట్టి మనకి ఎక్స్ట్రా మిగులుతుంది కాబట్టి కొంచెం కిందకి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు సరిపోతుంది ఒకసారి చూసుకోవచ్చు. మనకి రౌండ్ నెక్ ఎప్పుడు కాబట్టి కొంచెం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్క్ చేసుకోవాలి. ఇది లోతు భాగం ఎక్కువ కాబట్టి మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా ఇప్పుడు లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి ఈ విధంగా మనం మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని మన లోతు భాగాన్ని ఇక్కడికి తీసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది, లావుగా ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు నడుము భాగానికి వెళ్ళేసరికి మనం కొంచెం లోతు భాగాన్ని పైకి ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. మనం 4th డాట్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా మనం కింద నుంచి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పైనుంచే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లేదా మనం స్క్వేర్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి.
ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దానికి మనం ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్కి సన్నగా తీసుకొని మనం ఈ కార్నర్లో 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకోకూడదు, సన్నగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తుందండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి కొంచెం కింద డౌన్ చేసుకొని కొంచెం పైకి ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. మనకు ఒకసారి ఉక్సుల భాగంతో డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మన డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు కింద డాట్కి షేప్ దగ్గర నుంచి ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి గ్యాప్ వదులుకోవాలి, 0.5 ఇంచ్ ఎక్స్ట్రా. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు డాట్ లూజు, ఇప్పుడు పొడవు చూసుకోవాలి. ఇది ఎంతైతే పొడవు ఉందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మూడో డాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ మూడింటి మధ్య నుంచి నడుము భాగానికి మధ్యలో డాట్ వేసుకోవాలి, 4th డాట్ని. ఇప్పుడు మనకి రెండు వైపులా ఒకే విధంగా రావడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి మధ్య భాగానికి. డాట్స్ మధ్యలో ఎక్కువ కట్ చేయకూడదు, కొంచెం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు రెండు వైపులా కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఆనవాలు పడి మనకి సేమ్ అదే విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4th డాట్ మధ్యలోంచి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీస్తున్నాను. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి ఫిష్ కట్ కాబట్టి కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఖర్చు భాగానికి మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా కింద భాగానికి మార్క్ చేసుకోవాలి. మనకు పొడవు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పొడవు భాగం ఎంత అవుతుందో పొడవు భాగం దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను ఈ విధంగా.
ఇప్పుడు మనం 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఎదురు బదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి సన్నగా ఈ విధంగా. రాంగ్ సైడ్ ఎప్పుడు కూడా మనం వెనక భాగానికి ముందు భాగానికి రావాలి. ఈ విధంగా ముందుగానే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ముక్కలు 2 తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టీని తీసుకోవాలి మిగిలిన భాగంతో. ఇప్పుడు షేప్ పట్టీ కోసం ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకొని వెనక భాగానికి మనం వేరే క్లాత్నైనా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి మనం కింద భాగానికి కూడా మనం ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసేస్తున్నాను కింద భాగానికి. ఇప్పుడు నడుము భాగానికి స్టిఫ్గా ఉన్న వెనక భాగానికి బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా ఉండేదాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి. మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.